నారాయణ విద్యా సంస్థలని నారాయణని వెంటాడుతున్నది జగన్ సర్కార్. నేను ఇంతకుముందే చెప్పా ఏంటంటే క్రిందటిసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 2014లో ఖర్చు పెట్టుకున్నది నారాయణ, పత్తిపాటి పుల్లారావు. అందుకే ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. దానికి తగ్గట్టే వాళ్ళు అమరావతిని బేస్ చేసుకుని సంపాదించుకోవాల్సింది సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్ళు అధికారంలో లేరు కాబట్టి అధికారంలో లేనప్పుడు అట్లాంటి ఒక లంసమ్ అమౌంట్ సప్లై చేయగలిగినటువంటి వాళ్ళే కావాలి. ఇప్పుడు అందుకు రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో పత్తిపాటి కొడుకు శరత్ను అరెస్ట్ చేపిస్తే ఇటు పక్కన నారాయణ దగ్గర కూడా ఆయన అరెస్ట్ కాకుండా ఇప్పటికీ చాలాసార్లు తప్పించుకున్నారు తన వయసును అడ్డుపెట్టుకుని. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు మాత్రం సర్క్యులేట్ కాకుండా చూసేటటువంటి ప్రక్రియ నిన్న వాస్తవంగా ఇప్పుడు అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రక్రియదే ఇవాళ సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త అయితే పూర్తిగా అది కవర్ చేసుకొచ్చేటువంటి వార్త. టోటల్గా 10 కోట్ల పన్నులు స్వాహా చేశారు. విద్యాసంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్స్పైరా ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్టు రవాణా శాఖ తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద 4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్ రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్ ఫిర్యాదు చేసింది. 10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా 22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్టు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థలు విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని 1,81,00,000 రూపాయల నగదును ఆదాయ పన్ను శాఖ అప్పగించినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది ఆదాయ పన్ను శాఖకు వీళ్ళ లెక్కలు చూపెడతారు. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది.